ఈ వీడియోలో మా ఊర్లో జరిగిన 62వ సోలాల సంబరమోత్సవాల్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏమైనా ఉందంటే అది సంక్రాంతి. అయితే సంక్రాంతి పండుగ ఇలా అయిపోయిందో లేదో ఈ జాతరల పండుగ అయితే మొదలవుతుంది. సో ప్రతి గ్రామంలోని ఈ జాతరలు అయితే ఉంటాయి. అలాగే మా ఊర్లో కూడా ఈ జాతర అయితే ఉంటుంది. ప్రతి గ్రామాల్లో కూడా ఈ విధంగా ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తూ పండుగనైతే చేస్తారు కదా. అలాగే మా గ్రామంలో ఉన్న ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం మా ఊరు పండుగనైతే చేస్తారు. మా గ్రామంలో ఎప్పటి నుంచో పెద్దలు పాటిస్తున్న ఆచారాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో ఒక్కో విధంగా పండుగనైతే చేస్తారు కదా. అలాగే మా ఊర్లో కూడా ఈ విధమైన ఇనుప శూలాల్ని నాలుక పైన గుచ్చుకొని గుడి చుట్టూ నాట్యం చేస్తూ ఉంటారు. ఈ విధంగా నాలుక పైన శూలాలు గుచ్చుకోవడం వల్ల వాళ్ళ యొక్క కోరుకున్న కోరికలు అనేవి తీరుతాయని మా ఊరు వాళ్ళ నమ్మకం. అంతేకాకుండా ఈ విధంగా చేయడం వల్ల మా ఊరు మొత్తం బాగుంటుందని మా ఊరు వాళ్ళు అయితే బాగా నమ్ముతూ ఉంటారు. మీరు బాగా గమనించినట్టయితే వాళ్ళు గుచ్చుకున్న శూలాల పైన మంట కూడా వెలిగి ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా అదే భక్తితో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ విధంగా అరగంట పైనే చేస్తారు. తర్వాత ఆ మెయిన్ గుడి చుట్టూ ఈ విధంగా 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. అయితే ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ విధంగా చూడండి, ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి వేసి ఈ విధంగా నాట్యం చేస్తూ గుడి చుట్టూ 3 సార్లు అయితే తిరుగుతారు. అలాగే వాళ్ళ వెనకాల పల్లకిలో కొంతమంది ఆడవాళ్ళు భామనిరుషి స్వామివారిని అలాగే భద్రవతి దేవిని పటాన్ని ఉంచి ఈ విధంగా గుడి చుట్టూ 3 సార్లు అయితే తిప్పుతారు. ఈ విధంగా పల్లకిని గుడి చుట్టూ 3 సార్లు తిప్పిన తర్వాత మళ్ళీ గుడి లోపల పల్లకిని అయితే పెట్టేస్తారు. సో ఫ్రెండ్స్, ప్రతి ఊర్లోని కూడా ఒక్కొక్క రకమైన సాంప్రదాయం అయితే ఉంటుంది. సో వాళ్ళ సాంప్రదాయం ప్రకారమే పండుగనైతే చేస్తారు కదా. ఈ విధంగా మా ఊర్లో కూడా మా సాంప్రదాయాల ప్రకారం పండుగనైతే చేస్తారు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ప్రతి ఊర్లో పండుగ జరగడానికి ఒక ముఖ్య కారణం అయితే ఉంటుంది. అలాగే మా ఊరి ముఖ్య కారణం ఏమిటంటే మా ఊరు మొత్తం బాగుండాలని ఈ పండుగని అయితే చేస్తారు. నిజానికి ఇటువంటి పండుగలు రావడం వల్ల మన యొక్క ఇల్లు అన్నది కలకలలాడుతుంది, అలాగే చుట్టాలతో నిండిపోతుంది కదా. సో ఇటువంటి జాతరలు కానీ ఇటువంటి పండుగలు కానీ మీకు ఎప్పుడైనా ఎవరైనా పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటాయి. సో ఓవరాల్ వీడియో అయితే ఇది. అండ్ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్లో ఇదే ఫస్ట్ ఫుల్ వీడియో. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా అయితే మరి.